హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ గోవర్ధన్ ముఖ్యర్ల. వెల్కమ్ టు రియల్ బూమ్. సో ఈరోజు మీకు ఏదైతే మనం గతంలో ఫీచర్ సిటీ గురించి మాట్లాడుకున్నామో, గతంలో ఫీచర్ సిటీ మ్యాప్కి సంబంధించి మీకు ఇదే ఛానల్లో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ఈ ఫీచర్ సిటీ మ్యాప్లో స్మాల్ చేంజెస్ వచ్చినాయి. ఆ స్మాల్ చేంజెస్ ఏంటి, వాటి వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మనం ఒకసారి మ్యాప్ అబ్జర్వ్ చేసి మ్యాప్లో ఎలాంటి మార్పులు జరిగినాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి ఇది ఫీచర్ సిటీ మ్యాప్. గతంలో అనుకున్న ఫీచర్ సిటీ మ్యాపే సేమ్ ఇదే మ్యాప్. దీంట్లో లిటిల్ బిట్ చేంజెస్ ఏం జరిగినాయి అంటే ల్యాండ్ యూజ్ చేంజెస్ జరిగినాయి. సో మనం లాస్ట్ వీడియోలో ఈ ఎనర్జీ అండ్ ఈవీ అండ్ ఎనర్జీ పార్క్కి సంబంధించి అండ్ లైఫ్ సైన్స్ హబ్కి సంబంధించి డిస్కస్ చేశాము. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏఈ సిటీకి సంబంధించి. సో ఏఈ సిటీకి సంబంధించి అంటే లాస్ట్ టైము యాక్చువల్లీ స్టార్టింగ్ ఈ మ్యాప్ తీసుకొచ్చినప్పుడు ఏఈ సిటీకి 297 ఎకరాలు కేటాయించి ఉండే, కానీ ఇప్పుడు దానికి 403 ఎకరాలు కేటాయించారు. సో ఎందుకు అంత కేటాయించారు అంటే ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారిని క్లియర్ కట్గా అప్రిషియేట్ చేయొచ్చు. ఇక్కడ పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. సో ఎందుకు నేను అప్రిషియేట్ చేయొచ్చు అంటున్నానంటే, గతంలో ఏదైతే సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఐటీ సిటీ మీద ఫోకస్ చేసిన సందర్భం, ఆ సిచ్యువేషన్లో ఐటీ అప్పుడే ప్రజల్లోకి వచ్చింది, ఐటీ అప్పుడే బూమింగ్ రాబోతుంది కాబట్టి, అప్పుడే మొలకెత్తింది కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకొని ఇలా హైదరాబాద్లో వారి పాత్ర వారు పోషించారు. సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ, ఏఐ జనరేట్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు రీసెంట్గా జరిగిన గత సంవత్సరం 2025 డిసెంబర్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లలో కూడా ఎక్కువ శాతం వచ్చిన ఇన్వెస్ట్మెంట్లలో ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్ తోటి ఏఐ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లే ఎక్కువ వచ్చినాయి. కాకపోతే క్లియర్ కట్గా ఏఐ కాన్సెప్ట్ తోటి ఇన్వెస్ట్మెంట్, ఆ ఏఐ కాన్సెప్ట్ తోటి ల్యాండ్ అలొకేట్ చేసింది మాత్రం 403 ఎకరాలు ఇక ఈ ఏరియాలో చేశారు. ఇది కురిమిద్ద కిందికి వస్తుంది. సో కురిమిద్ద అండ్ సరరాలపల్లి అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది, దానికి బిట్వీన్ వస్తుంది అనమాట ఈ ల్యాండ్. అయితే ఈ ల్యాండ్ గతంలో ఏముండేనంటే ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్ జోన్కి ఉండే. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ జోన్ అనే పేరు తీసేసి ఏఐ సిటీ అని పెట్టాడు. ఎందుకు మరి దాంట్లో ఎంటర్టైన్మెంట్ అంటే, గతంలో అజయ్ దేవగన్ గారు ఏదో ఫిలిం స్టూడియో కన్స్ట్రక్ట్ చేస్తానన్నారు, గేమింగ్ స్టూడియో కన్స్ట్రక్ట్ చేస్తానన్నారు, అదేటి పోయింది 100 ఎకరాలు 150 ఎకరాలు అన్నారు కదా అంటే, ఎగ్జాక్ట్లీ అది కూడా ఇప్పుడు ఏఐ సిటీ దాంట్లో ఉంటుంది. ఎందుకంటే అజయ్ దేవగన్ గారు కూడా బిల్డ్ చేయబోయే స్టూడియో ఏఐ బేస్డ్ స్టూడియోనే బిల్డ్ చేయబోతున్నాడు. అందుకని ఇంకా సపరేట్గా ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్ జోన్ అనేది తీసేసి ఏఐ సిటీ కింద ఏఐ హబ్ కింద పెట్టాడు. సో ఇది దీనికి సంబంధించింది. సో అయితే దీనికి సంబంధించి ఎలా మన ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవాలి, ఏ విధంగా దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలని చూసుకుంటే ఒకసారి గ్రాఫ్లో చూసుకుంటే, సో ఇది మీర్ఖాన్పేట అనుకుంటే, మీర్ఖాన్పేట నెక్స్ట్ వచ్చేదే కురిమిద్ద. మీర్ఖాన్పేట నెక్స్ట్ వచ్చేదే కురిమిద్ద. ఈ కురిమిద్ద లొకేషన్కి ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తం కూడా, ఈ ఏరియా అంతా కూడా ఏఐ సిటీ కిందికి వస్తుంది. ఇది బేసిక్గా దేనికి దగ్గర అవుతుంది అని అంటే, ఒకటి ఇది ఏదైతే 200 ఫీట్ రోడ్డు గౌరవ కేసీఆర్ గారు వేసిన రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డుకు దగ్గర ఉంటుంది. ఈ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. క్లియర్గా కురిమిద్ద మీర్ఖాన్పేట జోన్లో ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇటు సైడ్ సరారావులపల్లి అనే విలేజ్ ఉంటుంది ఏరియాలో. ఈ సరారావులపల్లి విలేజ్కి కూడా దగ్గర. ఇక్కడి నుంచి అని ఇక్కడికి కొంచెం రోడ్డు కనెక్టివిటీస్ అంత పెద్దగా లేవు. ఇప్పుడు విలేజ్ రేడియల్ రోడ్స్ ఎలాగనైతే 20 ఫీట్ రోడ్స్, 15 ఫీట్ రోడ్స్ ఎలాగనైతే ఉన్నాయి, ప్రస్తుతానికి అలాగనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు ఏదైతే మేడిపల్లి నుంచి అని తక్కలపల్లి గేట్కి వేస్తున్న రోడ్డు ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది గవర్నమెంట్, అండ్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఈ రెండు అయిపోయిన తర్వాత ఈ రోడ్డు ఏదైతే మీర్ఖాన్పేట ఊరు బయట దాకా కంటిన్యూ అయ్యి మళ్ళీ రోడ్డు కటింగ్ అయ్యి ఆగిందో నెక్స్ట్ దీన్ని వేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న రోడ్లు వేసుకుంటుంది. మేజర్ ఈ రోడ్డు యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ ఒక చిన్న 4-5 రోడ్లు వేసే అవకాశం అయితే ఉంది. సో ఈ ఏరియాలో మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి, నన్ను అడిగితే తీసుకోకపోవడం మంచిది. ఎందుకు తీసుకోకపోవడం మంచిది అంటే, రీసెంట్గా మళ్ళీ 283 ఎకరాలకు గవర్నమెంట్ నోటీస్ చేసింది, సర్వే నెంబర్లతో సహా ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పేసి నోటీస్ చేసింది. ల్యాండ్ పూలింగ్ కాదు, ల్యాండ్ అక్విజిషన్ చేస్తామని ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది. సో ఇక్కడ మనం రేపటి రోజున అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకుంటే మన ల్యాండ్స్ పోతాయి. ప్లాట్స్ తీసుకుందాం అనుకుంటే ఈ ఏరియా అంతా కూడా హెచ్ఎండిఏ లిమిట్లో ఉంటుంది. 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా హెచ్ఎండిఏ జోన్లో ఉంటుంది, కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. కాబట్టి లేఅవుట్స్ రాలేదు, వచ్చే అవకాశం కూడా లేదు.
ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇది రిలీజ్ అయిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇట్ సైడ్ అంత పెద్దగా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏం లేవు. కాకపోతే దీన్ని బేస్ చేసుకొని మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీర్ఖాన్పేటకి షిఫ్ట్ అవ్వచ్చు. మీర్ఖాన్పేట దగ్గరగా ఉంటుంది, 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది చేయబట్టి మీర్ఖాన్పేటలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ శ్రీశైలం హైవే రూట్లో ముచ్చెర్ల దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు. ముచ్చెర్ల దగ్గర కూడా కన్జర్వేషన్ జోనే, అది కూడా అక్కడ కూడా పెద్ద ప్రాజెక్టులు ఏం లేవు. కొన్ని ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టి హెచ్ఎండిఏ దగ్గర ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టి రిలీజ్ చేసుకున్న ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. సో వాటిలలో ఏమైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, నాట్ బ్యాడ్. సో ఇది ఈ ఏఐకి సంబంధించిన ఏఐకి కేటాయించిన ల్యాండ్కి సంబంధించిన విషయం. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏఐసిటీకి సంబంధించి ఇప్పటివరకు చెప్పుకున్నాం, కానీ ఏఐసిటీకి సంబంధించి అసలు 2025 గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, ఆ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంట్ ఏంటి అనేది కూడా ఒక చిన్నగా చూసే ప్రయత్నం చేద్దాం. సో సుమారు ఇక్కడ వచ్చింది మాత్రం 1,50,000 కోట్ల రూపాయలు ఏఐ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి. ఇందులో ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 70,000 to 80,000, ఒకటి కాదు రెండు కాదు, సుమారు క్లియర్గా అవుట్ అండ్ రైట్గా చెప్పుకోవాలనుకుంటే 1,00,000 ఎంప్లాయ్మెంట్. ఇప్పటికిప్పుడు 1,00,000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇప్పటికిప్పుడు వస్తుంది అనేది చెప్పట్లేదు. ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే 3 to 5 years పడుతుంది, మెల్లగా మూవ్ అవుతూ వెళ్తుంది. ఇప్పటికిప్పుడు ఎప్పుడో 2027కో 2028కో అయిపోతుందని చెప్పట్లేదు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే సిచ్యువేషన్ సుమారు 70 నుంచి 80,000 అప్ అండ్ డౌన్ చేసుకుంటే ఒక రౌండ్ ఫిగర్ కింద 1 lakh ఉంటుంది. సో ఇందులో మనకు 40 to 50% స్కిల్ వాళ్ళు ఉంటారు, 50 to 60% సెమీ స్కిల్ వాళ్ళు ఉంటారు. సో ఈ స్కిల్ వాళ్ళు సెమీ స్కిల్ వాళ్ళకు సంబంధించి ఇదంతా కూడా చూసుకుంటే మనకు బేసిక్గా ఇక్కడ ఉండే ఎంప్లాయీస్కి శాలరీ ప్యాకేజ్ బాగుంటుంది. సో అంటే సుమారు ఈ ఏరియాలో స్కిల్ వాళ్ళకు ఉండే ప్యాకేజీ దగ్గర పర్ ఇయర్ వచ్చేసి 8 lakhs నుంచి 10 lakhs వరకు ప్యాకేజెస్ ఉంటాయి. మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడ. కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఒక 2 kilometers 3 kilometers డిస్టెన్స్ ఉన్నా కానీ బేసిక్గానైతే ఈ లొకేషన్ మీదనైతే మనం ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ నా నెంబర్కి కాల్ చేయండి, 9390487807. థ్యాంక్ యూ సో మచ్.